కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 6. రాజపూజ్యం కన్నా అవమానం అధికంగా ఉంది కాబట్టి వీలైనంత వరకు ఇతరులలో దైవాన్ని దర్శిస్తూ ఆ దైవానికి గౌరవం ఇస్తున్నట్టుగా భావన చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మీకు ఈ యొక్క పుణ్యబలం పెరిగి తద్వారా రాజపూజ్యం కూడా పెరిగే అవకాశాలు అనేవి ఉంటాయి. అలాగే ఆదాయం కన్నా వ్యయం తక్కువగా ఉంది కాబట్టి వీలైతే దాన ధర్మాలు మీకు వీలైనంత వరకు చేసుకుంటూ ముందుకు పెడితే సంపద అభివృద్ధి చెందుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఇక గురుగ్రహ ప్రభావం వల్ల సహకారం లోపిస్తుంది. వ్యక్తుల సహకారం లోపించడం, ధైర్య సాహసాలు కొంతవరకు తక్కువగా ఉంటాయి, నిర్ణయ సామర్థ్యం కొంతవరకు తగ్గుతుంది. ముఖ్యుల యొక్క సహకారం లోపించడం వల్ల కొంత అసంతృప్తికరంగా ఉంటుంది. అలాగే ప్రయాణాల్లో కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళకి సామాజిక సంబంధాల విషయంలో కొంత బాగుంటుంది. వైవాహిక జీవన సంబంధాల విషయంలో కూడా కొంతవరకు అనుకూలత సామాన్యంగా ఉంటాయి. వైవాహిక జీవన సంబంధాలు కానీ లేకపోతే ఈ యొక్క సామాజిక సంబంధాల విషయంలో కానీ సామాన్యమైన ఫలితాలు ఉంటాయి. అలాగే విద్యాపరంగా విదేశీ విషయాల్లో కానీ ఉన్నత విద్యా విషయాల్లో కానీ లేకపోతే తీర్థయాత్రల విషయాల్లో కానీ వీళ్ళకి అవకాశాలు ఉంటాయి. అవి సామాన్యంగానే ఉంటాయి. రావాల్సిన లాభం విషయంలో కూడా లాభం అందుతుంది, కానీ అది చాలా కష్టం మీద మీరు శ్రమ మీద రావాల్సిన లాభాన్ని పొందుతారు. కానీ ఆర్థికంగా బాగుంటుంది. అన్ని విషయాల్లోనూ ఆర్థిక విషయాల్లో మాత్రం చాలా చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళకి ఎప్పుడైతే ఏలినాటి శని ప్రభావం ఉందో జన్మంలో శని ఉండడం బట్టి అన్ని విషయాల్లోనూ వీళ్ళకి నిరుత్సాహంగా ఉండడం అనేది, తర్వాత ప్రతి విషయంలోనూ ఆలస్యాలు, ఆటంకాలు, నిర్ణయాల విషయంలో ఆలస్యాలు అయిపోవడం, అనారోగ్య భావనలు, దేని మీద ఆసక్తి లేకపోవడం మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యక్తుల సహకారం లోపించడం వల్ల కొంత అసంతృప్తిగా ఉంటారు. సేవకాజన సహకారం అనేది లోపిస్తుంది. కొలీగ్స్ కానీ ముఖ్యులు అనుకున్న వాళ్ళు కానీ మిత్రులైనా తోబుట్టువులైనా వారి సహకారం మీరు ఆశించిన స్థాయిలో ఉండకపోవడం వల్ల కొంత మీరు అసంతృప్తికి గురవుతారు. అంతేకాకుండా ఈ యొక్క సామాజిక సంబంధాల విషయంలో కానీ వైవాహిక జీవన సంబంధం విషయాల్లో కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉండకపోవడం వల్ల కొంత నిర్లిప్తతకి లోనవుతారు. అలాగే వృత్తి విషయంలో కూడా పడిన శ్రమకు తగినంత కష్టానికి సంబంధించిన ప్రతిఫలం సంపాదించలేకపోవడం వల్ల అధికారుల యొక్క దీనికి మీరు వారి యొక్క ఆదరణకి తగినంతగా మీకు పొందలేకపోవడం వల్ల ఆసక్తికరంగా మీరు వృత్తి మీద ముందుకు వెళ్ళడానికి ఇష్టపడలేకపోతారు. అంటే శ్రమ ఎక్కువ ఉంటుంది, తర్వాత ఒత్తిడి, శ్రమ అధికంగా ఉంటాయి, కానీ దాని తగిన గుర్తింపు, గౌరవం లేదని కొంత మీరు ఇబ్బంది పడతారు. ఇవన్నీ జన్మశని ప్రభావం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులుగా గమనించి వీలైనంత వరకు వ్యక్తుల సహకారాన్ని కోరుకున్నా, సేవకజన సహకారాన్ని కోరుకున్నా, సాంఘిక సంబంధాల్లో మంచి సంబంధాలు కోరుకున్నా, వృత్తిపరంగా అభివృద్ధి కావాలనుకున్నా తప్పనిసరిగా శనికి సంబంధించినవి మీరు చేసుకున్నట్లయితే, అంటే శనికి సంబంధించిన గార్గ, కోణ, పిప్పల ఈ శ్లోకాలు పఠించినా, లేకపోతే ఈ యొక్క ఈ వెంకటేశ్వర దీపారాధన చేసినా, దానితో పాటుగా ఏదైనా విష్ణు పూజ చేసుకున్నా, హనుమాన్ చాలీసా విన్నా, హనుమాన్ చాలీసా చేసినా, వీటన్నిటి వల్ల కూడా శనికి సంబంధించిన ఇబ్బందుల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే నువ్వులు ఆహారంలో తీసుకున్నా, నువ్వుల స్నానం చేసినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ రాహుకేతువుల వల్ల కుటుంబంలో వాతావరణం కొంత అనుకూలత తక్కువగా ఉంటుంది. కుటుంబ విషయాల్లో ఆకస్మికమైన ఖర్చులు మనసుని ఇబ్బంది పెడతాయి. తర్వాత మాటల వల్ల ఇబ్బందులు అధికంగా ఉంటాయి. అవతల వాళ్ళు అర్థం చేసుకునేది తక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మౌనంగా ఉండడం, అర్థం చేసుకునే విధంగా మాట్లాడడం చాలా మంచిది. ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకి వెళ్ళవలసిన పరిస్థితి అయితే కనబడుతూ వస్తుంది. కానీ అక్టోబర్ దాటిన దగ్గర నుంచి మాత్రం వ్యక్తుల దగ్గర నుంచి సహకారం అనేది కొంతవరకు లభిస్తుంది. అలాగే పుణ్య స్నానాలకు కూడా అవకాశం, అంటే గంగా స్నానాలకి మొదలైన వాటికి కూడా ఆస్కారం కనబడుతుంది. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత అధికమైన శ్రద్ధ చూపిస్తారు. ఇంకా ఏలినాటి శని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి మాత్రం శనికి సంబంధించిన పరిహారాలు చిన్నవి పాటించినట్లయితే దాన్ని అధిగమిస్తూ ముందుకు పెడతారని అర్థం చేసుకోవచ్చు. ఇక మీనరాశి వాళ్ళు ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను ఒక్కసారి కొట్టండి.